వాళ్ళకి ఇంటికి కూడా ఆ అమ్మాయితో పలకరించకూడదు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే రచ్చరచ్చ ఉంటుంది. అంటే మొగుడి మీద పెత్తనం నాకే కావాలి, అత్తారింటి మీద పెత్తనం నాకే కావాలి, పుట్టింటి మీద పెత్తనం నాకే కావాలి, చివరికి ఎవరికి ఏం కావాలో నేను చెప్పినట్టు చెయ్యాలి అనేటువంటి ధోరణి తనది షర్మిల. అది ఆ రకంగా చూస్తే కుటుంబంలో సుదీర్ఘకాలపు బాధితురాలు భారతి, సుదీర్ఘకాల బాధితురాలు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అమ్మాయి వేతనమే నడిచేది, ఈవిడ తనేదో అలా పక్కన కూర్చుని ఉండేది. తర్వాత రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత మొత్తం అసలు ఇంట్లో రాజ్యం అంతా షర్మిల వెళ్ళింది. అప్పుడు విజయమ్మ ఏమి కంట్రోల్ చేసేది కాదు, ఈవిడ ఇష్టరాజ్యమే నడిచింది. అందులో ఆయన జైలుకి వెళ్ళటం ఓ రకంగా ఓ పక్కన కూర్చునుంది ఈవిడ. ఇప్పుడు మొట్టమొదటిసారి తనకి భర్త వైపు నుంచి గౌరవం దక్కడం గాని, కుటుంబం నుంచి గౌరవం దక్కడం గాని, అది కాపాడుకోవాలని ఆమె అనుకుంటది. అది ప్రజలు అంగీకరిస్తారా లేదా అని. అంటే ఇప్పటి వరకు ఆమె ఇంట్లో కూర్చున్నారు కాబట్టి ఆమె జోలికి రాలేదు, ఆమెకి షర్మిల కూడా ఏ రోజు పేరు పెట్టి విమర్శించలేదు, జగన్నే టార్గెట్. ఇప్పుడు ఆమె ప్రచారంలో దిగుతుందంటే ఖచ్చితంగా ఈవిడ విమర్శించవచ్చు, టార్గెట్ చేయొచ్చు కదా. విమర్శిస్తే ఆవిడ కూడా విమర్శించవచ్చు. అంటే షర్మిలని ఈవిడ ఏమన్నా కామెంట్ చేస్తే అప్పుడు ఆవిడ కూడా భారతీయం చేయొచ్చు. భారతీయని అయితే ఆవిడ కెలికేసింది ఆల్రెడీ ఇప్పటికి. గుర్తుంటే నువ్వు ఫోన్లు చేసావు, లేకపోతే నువ్వు అది భారతీయని మాట్లాడమనండి మాట్లాడేసింది కదా. తనకేం కంట్రోల్ ఉండదు, షర్మిల ఎవరినైనా సరే దబాయించేస్తుంది.